జోన్ ఉంటుంది కదా, అక్కడ కూడా కొన్ని సిగ్నలింగ్ని తీసేశారనమాట. ఎందుకంటే భద్రత దృష్టి అక్కడ జరిగింది కాబట్టి. అంటే విదేశీ టెక్నాలజీని కూడా మనం వాడుతున్నాం. ఈవెన్ టీవీలు, ఫోన్లు, మనం అనుకుంటాం మన చేతిలో ఉంది, అరచేతిలో ఫోను, మేమే వాడుతున్నాం, మా వైఫై, మా డబ్బులని. కానీ మన జాతకాలు ఎవరి చేతిలో ఉన్నాయి అన్నట్టు. అంటే చిన్న ఇక్కడ నుంచి ఏమంటారు, టూత్ పేస్ట్ మొదలు ఒక హై టెక్నాలజీ వరకు మనం విదేశీ వాడుతున్నాం. అది మాత్రమే కాదు, ఇందాక చెప్పినట్టు భాష మారిపోయింది. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చదువులు అంటే మొత్తం ఏం చెప్పినా ఇంగ్లీష్ చదువులు. రెయిన్ రెయిన్ గో అవే, లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్. మన ఎట్లుండే వాన వాన వల్లప్ప చందమామ రావే అంటే పూర్తిగా ఒక పాజిటివ్. ఎవరైనా సరే వర్షాన్ని పిలుస్తాం కదా, వర్షం అంటే ఏంది, జీవం, జీవనాధారం. అక్కడి నుంచే మొదలవుతుంది అన్నమాట. పిల్లలకు ఒక పాజిటివ్ ఇది కదా వర్షాన్ని పిలవడము, ప్రకృతి గురించి చెప్పడము. ఆదివారం నాడు అరటి మొలిచింది, చందమామ రావే, ఇవన్నీ పిల్లలకి ఒక పాజిటివ్ దీన్ని ఏర్పరుస్తాయి. రెయిన్ రెయిన్ గోవే, వర్షాన్ని కూడా వద్దని చెప్పడము, లండన్ బ్రిడ్జ్ విరిగిపోవాలి అని కోరుకోవడం, ఇవన్నీ నెగిటివ్. ఇది మరి పిల్లలు ఎట్లా తయారవుతారు? అందులోనూ ఒకప్పట్లాగా ఉమ్మడి కుటుంబాలు కాదు, అమ్మమ్మలు నానమ్మలు లేరు మంచి చెప్పడానికి. నీతి కథలు ఉండేవి, పంచతంత్ర కథలు ఉండేవి, చెప్పేవాళ్ళు. ఉదాహరణగా తండ్రి ఏమన్నా మందలిస్తే, తల్లిదండ్రులు మందలిస్తే, తిడితే మందలించడానికి తాతలు నానమ్మలు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి ఈ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఎట్లా తయారవుతారంటే సెక్యులర్ రోగం కూడా సోకుతుంది. ఈ కొత్త కొత్త రోగాలు మాత్రమే కాక ఈ అడ్డమైన ప్లాస్టిక్ తిండి పెట్టి, జంక్ ఫుడ్ పెట్టి, అర్ధరాత్రి 12ంటికి కేక్ కట్ చేసి, నోట్లో గుక్కి, ముఖానికి ఇంత పూసి, దీపం ఆర్పించి, ఇందాక చెప్పారు తమసోమ జ్యోతిర్గమయ, దీపం వెలిగించే సంస్కృతి మనది తప్ప